ఆన్లకు చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ, పెద్దలందరికీ, విశ్వాసులందరికీ మన రక్షకుడు విమోచకుడు వారి యొక్క శ్రేష్టమైన నామమున ప్రత్యేక వందనాలు. మరి 4142వ దినమున మనం దేవుడి సజీవ ఈ రీతిగా మనం అందరినీ పుట్టిన విధానాన్ని కూడా చేస్తూ మరి ఈ కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. దాంట్లో జాకెట్ ఇంట్లోకి వేసుకుందాం. నీట్లో ఉండు శివయ్య. మరి మన మధ్యలో ఉన్నటువంటి శివయ్యన్న ప్రార్థన చేస్తారు. ప్రారంభ ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. మా జీవితంలో మరొక దినం ఇచ్చావు, మరొక సమయం, మరొక తరుణము, మరొక ఆశనిచ్చావు స్వామి. నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. అవును ప్రభువా, 4142 రోజులు మనను కాసి కంచి వేసి జూను ద్వారాగా పెద్దల నోడని లేసి ఆత్మకు ఆహారం పంచుతున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. తండ్రి, ఇంకా అనేకుల ద్వారా అనేకుల రోజులుగా మేము జరుపుకోవడానికి నీ కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయనా. పాట వలన కానీ, వాక్యముతో కానీ ఏ నైనా తండ్రి, ఏ అపాయాలు లేకుండా సాయం చేసేయి. కరెంటు వలన, నెట్టు వలన కానీ ఏది లేకుండా సాయం చేసేయి నీనా. తండ్రి, వాక్యం అందిస్తున్న నీ దాసుని మీరు బలపరచండి నానా. గతింపు, దిద్దుబాటు, హెచ్చరిక మాలో దయచేయమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. భయంకరమైన దినాల్లో ఉన్నాం. వాని మహిమతో నిండిన ఈ లోకములో మేము జీవించుతూ ఉండగా పని బంధకాల్లో పడకుండా మమ్మలను సాయం దయచేయనీనా. ఈ లోకమాన్ని మట్టకుండా సాయం దయచేయనీనా. ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఎప్పుడు ఏమైపోతామో మాకు తెలియని దినాల్లో ఉన్నాం. ప్రభువా, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నైనా. మీరు గొప్ప దేవుడు, గొప్ప కార్యములను చేసేవాడు కనుక నైనా ముందుని సమయము నీ పాదాల గొప్ప చెప్పుకుంటూ ప్రభువైన క్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి బతిమాలుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి శివయ్యన్నకు మార్నింగ్ కాన్ఫరెన్స్ నుంచి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాం. వందనాలండి. ఈ సమయంలో గాయకులు పాల్ గారు ఉన్నారు రేణిగుంట నుంచి. పాల్ గారు వందనాలు అయ్యా. పాల్ గారు పాట పాడండి. అందరికి వందనాలు. నిన్ను వెంబడించెదా, నీ కాడి మోయుదున్, నీదు పాదముల చెంత నేర్చుకుందును. మాదిరి నీవే, నెమ్మది నీవే, దీనుడవు యేసయ్యా. మాదిరి నీవే, నెమ్మది నీవే, దీనుడవు యేసయ్యా. నిన్ను వెంబడించెదా, నీ కాడి మోయుదున్, నీ
పాదముల చెంత నేర్చుకుందును పాపాంధకారంలో నుండి రక్షించి వెలిగించితివి పాపాంధకారంలో నుండి రక్షించి వెలిగించితివి పరిశుద్ధమైన పిలుపుతో పరిశుద్ధమైన పిలుపుతో నీ వెంబడి రమ్మంటివి నీ వెంబడి రమ్మంటివి నిన్ను వెంబడించెదా నీ కాడి మోయుదున్ నీదు పాదముల చెంత నేర్చుకుందును పవిత్ర పరచుకుందును అర్పించుకుందును పవిత్ర పరచుకుందును అర్పించుకుందును కష్టాలు శ్రమలు రేగిన కష్టాలు శ్రమలు రేగిన నిన్ను వీడిపోనయ్యా నిన్ను వీడిపోనయ్యా నిన్ను వెంబడించెదా నీ కాడి మోయుదున్ నీదు పాదముల చెంత నేర్చుకుందును లోకాశలన్నీ నీ కోసం నేనింకా ఆశించను లోకాశలన్నీ నీ కోసం నేనింకా ఆశించను లోపంబులేని ప్రేమతో లోపంబులేని ప్రేమతో నీ కోసం జీవింతును నీ కోసం జీవింతును నిన్ను వెంబడించెదా నీ కాడి మోయుదున్ నీదు పాదముల చెంత నేర్చుకుందును మాదిరి నీవే నెమ్మది నీవే దీనుడవు యేసయ్యా మాదిరి నీవే నెమ్మది నీవే దీనుడవు యేసయ్యా దీనుడవు యేసయ్యా నిన్ను వెంబడించెదా నీ కాడి మోయుదున్ నీదు పాదముల చెంత నేర్చుకుందును అన్న వందనాలన్నా వందనాలు. చక్కటి పాట పాడి వినిపించినటువంటి పాసగా పాల్ గారికి మార్నింగ్ కాన్ఫరెన్స్ నుంచి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. అన్న వందనాలు. ఈ సమయంలో మనం మరి గుజరాత్ నుంచి గాంధీధామ్ నుండి శ్రీ తిమోతి గారు వాక్యం అందించడానికి సిద్ధంగా ఉండగా దానికంటే ముందు మనకు శ్రీ ప్రభుదాస్ గారు కర్నూలు నుంచి వారు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రభుదాస్ అన్న వందనాలు. అన్నా వందనా అన్న ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం.
సర్వ కృపానిధి యొక్క మా పరలోకపు రాజా, పరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, మా విమోచకుడా, మా ప్రాణనాథుడా, మా రక్షక, మా సృష్టికర్త, స్తోత్రములు నాన్న. మా ప్రభు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన మహిమగల నామములో మిమ్మల్ని పూజించి స్తుతించి గణపరుస్తున్నాం. మరొక దినమును మా జీవితాల్లో అనుగ్రహించారు. సరళు చేరి రావటానికి మీకు చూపారు. స్తోత్రములు. ఇంతవరకు పాటల ద్వారా నిన్ను స్తుతించడానికి కృప చూపారు. తిరిగి వాక్య పరిచయలో మేము ఉంటుండగా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. రావాల్సిన దాసులను సకాలంలో మరి సమకూర్చండి. విశేషంగా వాక్యం అందించవలసిన దాసులు దైవజనులు తండ్రి తిమోతి గారిని మీరు బలపరిచి వాడుకుంటున్నానా. జుబులో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కృప చూపండి. ఇందు విషయమై ప్రయాసపడుతున్న మా ప్రియులు ఈ దాసులు బర్నబాస్ అన్న కుటుంబం చేస్తున్న పరిచయను మీరు జ్ఞాపకం చేసుకుని న్యాయమైన తండ్రి పరలోకం నుంచి మీ దేవుళ్ళు దయచేయండి. సమయంలో మరి నడిపిస్తున్న పెద్దలు ప్రియులు ఇజ్రాయెల్ నన్ను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. మీ ఆత్మ సహాయం అనుగ్రహించండి. చక్కటి సమయాన్ని అనుగ్రహించండి. వాక్యం అందిస్తుండగా నీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకుని తద్వారా తని వినే మేము మేలు దిద్దుబాటు పురుకులకు దయచేయమని, ఆత్మీయంగా మేము తండ్రి దినము వృద్ధి చెందడానికి సహాయం దయచేయమని, మమ్మల్ని మేము సరి చేసుకుంటూ కృప చూపమని, మా రక్షకుడు మా ప్రభు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించేటికి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రార్థన చేసినటువంటి పెద్దలు ప్రభుదాస్ అన్న గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. వందనన్నా. మరి గుజరాత్ నుండి గాంధీధామ్ నుండి జి తిమోతి గారు ఉన్నారు. వారు మనకు చక్కగా వర్తమానం అందిస్తారు. మనం శ్రద్ధగా ఆలకిద్దాం. 6 గంటల వరకు వారు మనకు సందేశాన్ని అందిస్తారు. జి తిమోతి అన్న వందనాలు. వందాలన్న. మీరు వర్తమానాన్ని అందించండి. అక్కడ పోయిన నెలలో జరిగినటువంటి కోరికలు కూడా బాగా జరిగాయి అనుకుంటాను. బాగా జరిగినాయి అన్న, బాగా జరిగినాయి అన్న. చాలా మంది లివింగ్స్టన్ వచ్చాడు కదా. లివింగ్స్టన్, వెస్ట్ గోదావరి నుంచి రాజు గారు అని ఒక ఆయన దేవుని సేవకులు ఇద్దరు వచ్చారన్న. పాకిస్తాన్ బోర్డర్ లో కూడా పరిచర్య జరిగిందన్న. అక్కడ కూడా పాకిస్తాన్ వారి మధ్యన ఒక మీటింగ్ ఏర్పాటు చేశాం. సరే, మంచిది, కొనసాగించండి. అలాగే విషయాలు చేస్తూ మీరు వర్తమానం అందించండి. ఓకే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు తెలియజేయుచున్నాను. మరి ఉదయవేళ కాల సమయంలో మరొకసారి దేవుడు మనందరికీ మంచి సమయాన్ని అనుగ్రహించాడు. మరి ఇక్కడ జరిగేటువంటి కొంత సేవా సమాచారాన్ని మీతో పంచుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. మరి పాకిస్తాన్ అనేటువంటిది మనందరికీ తెలుసు. ఆ యొక్క ఇండియాలో గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ ఇవి బోర్డర్ గా ఉంటాయి పాకిస్తాన్ కి. మరి గుజరాత్ వచ్చి కచ్ జిల్లాలో ఇక్కడ పరిచర్య జరుగుతున్నది. కచ్ జిల్లా అనేటువంటిది ఇండియాలోనే అతి పెద్ద జిల్లా. రెండవది, కచ్ జిల్లాలో 10 చిన్న పట్టణాలు, 969 గ్రామాలు ఉన్నాయి. అయితే ఈ జిల్లాలో ఒకే ఒక్క సంఘం ఉన్నది. అది మన బ్రదరన్ సంఘం. మరి వేరే 969 గ్రామాల్లో అక్కడ సంఘాలు గాని సేవకులు గాని లేరు. మరి కచ్ జిల్లాలో ఇంకా అనేకులు మరి రక్షణ పొందినట్లుగా అనేక మంది సేవకులు మరి ఇక్కడ పరిచర్యకు వచ్చినట్లుగా మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. మరి దేశ విదేశాల నుంచి, ఆంధ్ర, తెలంగాణ నుంచి అనేక మంది పెద్దలు సేవకులు కూడా వచ్చి ఇక్కడ పరిచర్యలో సహకరిస్తూ ఉన్నారు. అనేక చోట్ల దేవుని సువార్త విషయంలో వారు కూడా మాతో కలిసి ఇక్కడ అనేక చోట్ల సువార్తను మరి అందజేస్తూ ఉన్నారు. మరి మా యొక్క లక్ష్యం, మా యొక్క ఉద్దేశం ఏంటంటే 969 గ్రామాల్లో ఎక్కడ
సేవకులు గాని, సంఘాలు గాని, విశ్వాసులు గాని లేరు. కేవలం ఈ కచ్చి జిల్లాలో 10 పట్టణాలున్నాయి. అందులో ఒక పట్టణమైన గాంధీధాంలో మాత్రమే విశ్వాసులు ఉన్నారు. అది కూడా ఆయా ప్రాంతాల నుంచి ఉద్యోగాల నిమిత్తం వచ్చి వారు మరి మరాఠీ వారైతే మరాఠీలో, గుజరాతీ వారు, కేరళ వారైతే కేరళలో, అలాగా కేవలం గాంధం పట్టణంలో మాత్రం మరి సంఘాలు ఉన్నాయి. మిగతా పట్టణాలైనటువంటి మిగతా 9 పట్టణాల్లో అక్కడ ఎవరు కూడా మరి సేవకులు గాని, సంఘాలు గాని లేవు. కేవలం మొత్తం కచ్చి జిల్లాకి మన బ్రదరన్ సంఘం ఒకటి ఉంది. ఈ 969 గ్రామాల్లో కూడా సువార్త అందించాలనే లక్ష్యంతో గడిచిన 5 సంవత్సరాల నుండి ప్రతి నెల ఒకరోజు ఒక్కొక్క గ్రామం వెళ్తూ మరి ఆ విధంగా సేవ చేస్తున్నాం. ఇంత మట్టుకు 150 గ్రామాల వరకు మరి కొన్ని ఊర్లలో కొన్ని చోట్ల మాత్రమే ఆ సువార్తను అందించడం జరిగింది. అనగా మన ఆంధ్ర, తెలంగాణ లాగా మరి ఎక్కడైనా ఒక గ్రామానికి వెళ్తే ఒక 500 మందికో 1000 మందికో పత్రికలు ఇవ్వటం, లేదా 200-300 ఇళ్లలో మనము న్యూ టెస్ట్మెంట్లు పంచిపెట్టడం అలాంటివి ఏం జరగవు. ఒక ఊరికి వెళ్తే మహా అయితే ఒక ఇల్లు దొరుకుతుంది. అది కూడా జాగ్రత్తగా ఆలోచించి చూసి వారికి సువార్త ఇచ్చి వింటారంటేనే తర్వాత వారికి పత్రికలు మన ఫోన్ నెంబర్లు ఇచ్చి కాంటాక్ట్ చేయమని న్యూ టెస్ట్మెంట్ ఇస్తాం. ఆ విధంగా ఇక్కడ సువార్త జరుగుతుంది. ఒక్కొక్కసారి 2-3 రోజులు సువార్తకి వెళ్ళినప్పుడు మహా అయితే 3 ఇల్లులు దొరుకుతాయి. 2-3 గ్రామాలు తిరుగుతాయి. ఆ విధంగా ఇంతవరకు 150 గ్రామాలు మరి సువార్త అందించడం జరిగింది. దీని వెనకాల అనేకులు మరి ఇక్కడికి కూడా వచ్చి చాలా దూర ప్రాంతాల నుండి వచ్చి ఈ సువార్త సేవలో వారు కూడా పాలు పంపులు పంచుకుంటూ ఉన్నారు. అదే విధంగా మిగతా 650 గ్రామాలు ఇంకా బాకీ ఉన్నాయి. ఎంతవరకు ఎవరు వెళ్ళనటువంటి ప్రాంతాలు అక్కడ కూడా సువార్త అందించబడినట్లుగా మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. మరి ఇది బోర్డర్ ఏరియా కాబట్టి ఎక్కువ ముస్లింలు ఉంటారు border లో. మిగతా ఊర్లో, గ్రామాల్లో గుజరాతీ వారు ఉంటారు, కచ్చి ప్రజలు ఉంటూ ఉంటారు. కనుక ఎంతవరకు దేవుడు మరి పెద్ద ప్రమాదాలు ఏమీ లేకుండా అద్భుతంగా దేవుడు నడిపించాడు. మరి రానున్న దినాల్లో కూడా ఈ పరిచర్యలో మేమందరం ముందుకు సాగాలని మా కుటుంబం కొరకు మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మరి దేవుడు అనుమతిస్తే రానున్న దినాల్లో కూడా ఇంక ఈ పరిచర్లో ముందుకు సాగాలని కోరుకుంటూ ఉన్నాం. మరి ఈ యొక్క సమయంలో కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం నుండి 1 నుండి 4 వాక్యాల వరకు చదువుకుని దేవుని యొక్క వాక్య విషయాలను మనం అందరం కలిసి ధ్యానిద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 4 వరకు. మీ కొరకును లవోదికియా వారి కొరకును శరీరరీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొన కోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నారు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన అందే గుప్తములై ఉన్నవి. ఎవడైనాను చక్కని మాటల చేత మిమ్మను మోసపరచకుండానట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. చదవబడిన వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఈ కొలస్సీ అనేటువంటి పత్రిక, ఈ మాట వినగానే మనకు గుర్తొచ్చేది ఇది చెరలో ఉండి రాసినటువంటి పత్రిక. అనగా పౌలు జైల్లో ఉండి రాసినటువంటి పత్రిక. ఈ మొదటి వాక్యంలో మనం చూసినప్పుడు మనకి ఒక విషయము మనకు తెలుస్తోంది. ఈ సంఘాన్ని పౌలు ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే మొదటి వాక్యంలోనే మనం చూస్తూ ఉండొచ్చు ఈ సంఘాన్ని పౌలు ఎప్పుడు కూడా చూడలేదు. ఎందుకంటే అక్కడ రాశాడు, మీ కొరకు లవోదియా వారి కొరకు శరీరరీతిగా నా ముఖము చూడని వారందరి కొరకు. అయితే ఈ సంఘం గురించి ఎలా తెలిసింది పౌలుకంటే మొదటి అధ్యాయంలో ఒక మాటను మనం చూద్దాం. 7వ వాక్యం, కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం. ఎపఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటేరి. ఇక్కడ
ఎపఫ్రా ద్వారా ఏర్పరచబడిన సంఘము. ఎపఫ్రా ద్వారా ఈ యొక్క కొలస్సీ సంఘం గురించి పౌలుకి తెలిసింది. అదే విధంగా లవోదికీయ సంఘం గురించి. ఈ రెండు సంఘాలని పౌలు చూడలేదు, పౌలు స్థాపించిన సంఘాలు కాదు. అయినప్పటికీ కూడా వారి యొక్క విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ వీటి విషయాల్లో వారి గురించి మరి పౌలు అన్నప్పుడు దేవునికి ఎంతగానో నేను వందనాలు తెలియజేశానని మొదటి అధ్యాయంలో మనం చూడొచ్చు. కొలస్సీలకు రాసిన పత్రిక జైల్లో ఉండి వారిని ప్రోత్సహిస్తూ రాస్తున్నాడు. ఈ పత్రిక అంతట్లో కూడా క్రీస్తు దైవత్వము గురించి ఈ పత్రికలో చాలా చక్కగా వివరించారు. అయినా వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను గూర్చి అక్కడ వారు అబద్ధ బోధకుల వలన మరి ఎవరూ కూడా తప్పిపోకుండా, పడిపోకుండా, వెనక్కి వెళ్లకుండా క్రీస్తు దైవత్వం గురించి ఇందులో చాలా చక్కగా వివరించడం జరిగింది. అదే విధంగా మరి అబద్ధ బోధకుల నుంచి ఎలాగ కాపాడబడాలి, వారు ఏ విధంగా మోసం చేస్తారనేటువంటి విషయాన్ని గురించి కూడా ఇందులో చాలా చక్కగా వివరించడం మనం చూస్తూ ఉన్నాం. ఇందులో మనం చూసినట్లయితే మొదటగా వారిని పౌలు చూడలేదు. మొదటి వాక్యంలో మనం చూస్తాం. రెండో వాక్యంలో నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొన కోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం కలిగిన వారే, దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారే, తమ హృదయంలో ఆదరణ పొందవాలని వారందరి కొరకు పోరాడుచున్నారు. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభుని స్పష్టంగా తెలుసుకోవాలని నేను చెప్తున్నాడు. ఎందుకంటే అందులో సకల ఐశ్వర్యం ఉంది. ఐశ్వర్యం అనగా ధనం కాదు, దేవుని గురించిన జ్ఞానము, దేవుని గురించినటువంటి గొప్పతనం, దేవుని గురించిన మహిమ, ఆయనకున్నటువంటి కృప ద్వారా మనుషుని ఎలా రక్షించాడు, మరి ఆయన గురించిన విషయాలు స్పష్టంగా తెలుసుకోవాలంటాడు. ఒక వ్యక్తి రక్షణ పొందడం అనేటువంటిది మొదటి మెట్టు. రెండవది ఆత్మీయంగా అభివృద్ధి చెందడం అనేటువంటిది రెండో మెట్టు. మొదటగా విశ్వాసిగా ప్రారంభించినటువంటి ఈ జీవితం శిష్యుడిగా మొదలు పెట్టాలి. శిష్యుడు అనగా గురువు పాదాల నుండి నేర్చుకునేవాడినే శిష్యుడు అంటారు. అందుకే యేసు క్రీస్తు ప్రభు మీరు జనాలని విశ్వాసులుగా చేయండి అని చెప్పలేదు, కానీ శిష్యులుగా చేయమని చెప్పాడు. కనుక వ్యక్తి ఎదుగుతూ ఉండాలి, అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఆ అభివృద్ధి అనేటువంటి అందరికీ తేట తెల్లంగా కనిపించబడాలి. నేటి దినాల్లో విశ్వాసులుగా ఉన్నారు కానీ నేర్చుకునే వారిగా లేరు. అందుకే ఇక్కడ క్రీస్తుని స్పష్టంగా తెలుసుకోవాలని రాశారు. ఇదే పత్రికలో క్రీస్తు గురించినటువంటి మాటను మరొక మాటను కూడా రాశారు. చూడండి, మూడో అధ్యాయంలో మనం చూసినట్లయితే 16వ వాక్యంలో ఆఖరి భాగం, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సో సమస్త విధములైన జ్ఞానంతో అండర్లైన్ చేసుకోండి, సమృద్ధిగా నివసింపనివ్వాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని స్పష్టంగా తెలుసుకుంటామో అందులోనే మన యొక్క జీవితం యొక్క ఆత్మీయ అభివృద్ధి దాని మీద ఆధారపడి ఉంటుంది. కనుక ఒక వ్యక్తి ఎప్పుడైతే ఆ విధంగా ఉంటాడో ఏ విషయం వల్ల కూడా పడిపోడు. చూడండి, లేకపోతే స్పష్టంగా తెలుసుకోపోతే ఏమైపోతుందంటే గలతీ సంఘానికి పౌలు చెప్తాడు, నాకు చాలా ఆశ్చర్యం అవుతుంది, మీరు విన్న ఈ సువార్తను విడిచి భిన్నమైన సువార్తకు త్వరగా మీరు ఏమయ్యారు, మారిపోయారు, త్వరగా మీరు తప్పిపోయారు, త్వరగా భ్రష్టులైపోయారని ఆ గలతీ సంఘానికి చెప్తున్నాడు. ఎంత త్వరగా మీరు తిరిగిపోవటం చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడ కూడా అదే పదాన్ని కొలస్సీలకు రాసిన పత్రికలో రాస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు, క్రీస్తు యొక్క మర్మాన్ని, క్రీస్తుని గురించి స్పష్టంగా తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి స్పష్టంగా తెలుసుకుంటాడో, ఆ దేవుని గురించినటువంటి ఆ జ్ఞాన విషయాలు తెలుసుకుంటాడో, ఆ జ్ఞానంలో అభివృద్ధి చెందుతాడో, కనుక ఏ విషయంలో కూడా పడిపోడు. చూడండి, ఇక్కడ జాగ్రత్త కూడా చెప్తున్నాడు. చూడండి, 4వ వాక్యంలో ఎవడైనా చక్కని మాటల చేత, ఏ మాటలంటే చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకుండానట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. చూడండి, ఎవరైతే దేవుని యొక్క వాక్యం యొక్క గ్రహింపు, వాక్య విషయాల యొక్క లోతు, ఆ భావాలు తెలుసుకోరో వారు జీవితంలో ఇటు ఆత్మీయ జీవితంలోను ఇటు దేవుని యొక్క వాక్య విషయంలోను గ్రహింపు లేని వారు త్వరగా మరి లోకంలో కలిసిపోతారు, దేవునికి దూరంగా అయిపోతారు. అందుకే ఇక్కడ
గుర్తు చేస్తున్నాడు కొలస్సీ సంఘానికి. క్రీస్తు యొక్క ఆ దైవత్వం గురించి చెప్తూ ప్రజలు ఎలా మోసం చేస్తారనే విషయాల గురించి ఈ పత్రికలో రాయటం జరిగింది. కనుక ఒక వ్యక్తి దేవుళ్ళు ఎదుగుతూ ఉన్న కొలది ప్రేమ యందు అతుకబడతాడు. చూడ, దైవిక జ్ఞానం యోసేపులో ఉండడాన్ని బట్టే ఎలా ప్రేమ యందు అతకబడ్డాడు అనగా, ఒక వ్యక్తి దేవుని ప్రేమించినప్పుడు తనకు సహోదరుని కూడా ప్రేమిస్తాడు. ఒక వ్యక్తి దేవునిలో బాగా ఎదిగినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తిని దేవుని వైపు మరల్చడానికి తన వంతు ప్రయత్నం చేస్తాడు. క్రీస్తు రాజ్య వ్యాప్తికి తన వంతు కృషి చేస్తాడు. మరి స్థిరంగా నిలబడతాడు, ప్రయాసపడతాడు. కనుక క్రీస్తు గ్రహింపు, క్రీస్తు వాక్య పరిజ్ఞానం, క్రీస్తు యొక్క వాక్యాన్ని సమృద్ధిగా, అంతకే సమస్త విధములైన జ్ఞానంతో మీలో నివసింపనీయుడి అంటే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోండి. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీ హృదయంలో దాన్ని పెట్టుకుని ఆ వాక్యానుసారంగా జీవించమని చెప్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ వారు ప్రేమ యందు అతుకబడ్డారు అంటే దేవుని విషయాల యొక్క జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. ఈ జ్ఞానంలో ఎదగమని చెప్తున్నాడు, ఇంకా నివసింప చేయమని చెప్తున్నాడు. ఎందుకంటే లోకంలో మోసం ఉన్నది, జనాల్లో మోసగాళ్ళు ఉన్నారు, జనాల్లో తోడేళ్ళు ఉన్నారు, లాక్కెళ్ళిపోయినటువంటి గుంపు ఉంది. కనుక జాగ్రత్త అని చెప్తున్నాడు. మొదటగా ఎలా జాగ్రత్తగా ఉండాలంటే చక్కని మాటల చేత వశపరుచుకుంటారు. చూడండి, ఉన్న కేవలం, మరి మీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ, కేవలం క్రైస్తవుల మధ్యకి వెళ్ళి సువార్త అనే పేరు మీద చెప్పి జనాలను తప్పించే ఒక గుంపు ఉందండి. దాన్నే వారు అన్యుల దగ్గరికి వెళ్తారు, వేరే ఎవరి దగ్గరికి వెళ్తారు, కేవలం క్రైస్తవుల దగ్గరికి వెళ్తారు. వారు చెప్పేది క్రీస్తు దేవుడు కాదని. ఇక్కడ పౌలు పదే పదే క్రీస్తు దైవత్వము, క్రీస్తు శిరస్సును అత్తుకోనని వాడు ఎవడైనా ఉంటే జాగ్రత్తగా ఉండండి అని ఈ పత్రికలో రాశాడు. అనగా క్రీస్తు కాకుండా చెప్పేటువంటి సువార్త, క్రీస్తు దేవుడు కాదు అని చెప్పే సువార్త, ఆ గుంపునే యెహోవా సాక్షులు అంటారు. మీకు తెలుసండి, యెహోవా సాక్షులు అన్యుల దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువుని గురించి సువార్త చెప్పడం అనే కాన్సెప్టే లేదు. వాళ్ళు చెప్పేది క్రీస్తు దేవుడు కాదు, క్రీస్తు ఒక దూత, యెహోవా దేవుడు అని చెప్తాడు. అందుకే ఇక్కడ ఈ విషయాన్ని చెప్పుకొస్తూ వచ్చాడు. చక్కని మాటల చేత మోసపరిచేటువంటి గుంపు మొదటి శతాబ్దంలో ఉన్నది. ఈనాడు అది విపరీతంగా ఎక్కువ అవటం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు గురించి ఎందుకు తెలుసుకోవాలి? 2వ వాక్యం, 3వ వాక్యం, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. చూడండి, సమస్తం క్రీస్తు ద్వారానే. ఆయన తప్ప ఈ లోకంలో ఆయన ద్వారా, ఆయన బట్టి, ఆయన గురించే ఇవన్నీ ఉన్నాయని మొదటి అధ్యాయంలో కూడా చెప్పాడు. 2వ అధ్యాయంలో మరలా ఒకసారి గుర్చేస్తున్నాడు, బుద్ధి జ్ఞానాలు సర్వ సంపదలు ఆయన యందే గుప్తములైన. కనుక మన రక్షకుని గురించి మనము తెలుసుకోవాలి. మన రక్షణ గురించి మనం ఆయనలో ఎదగాలి. ఎంతగా ఎదగాలంటే, మరి నిన్ను చూసిన వారు నీలో ఆయన్ను చూడగలగాలి. అది దేవుడు కోరుకుంటుంది. అది ఈ పత్రిక ఉద్దేశం. అదే ఈ పత్రికలో పౌలు వివరిస్తుంది. నిన్ను చూసిన వారు యేసు ప్రభువును చూసేలాగా నువ్వు ఎదగాలి. ఎంత చక్కగా ఇక్కడ మనము ఆ దేవుని యొక్క వాక్యాన్ని చెప్పాడో మనం చూద్దాం. యేసు ప్రభువుని హైలైట్ చేయటం ఈ పత్రిక యొక్క ఉద్దేశం. యేసు క్రీస్తు అన్నిటికీ చాలిన దేవుడు, సర్వాధిపతి, ఆయనలోనే అన్నీ ఉన్నాయి, ఆయన ద్వారానే అన్ని కలిగినని చెప్పడం ఈ పత్రిక యొక్క ఉద్దేశం. చూడండి, మొదటి అధ్యాయంలో యేసు ప్రభు గురించి చెప్తూ మరొక మాట చెప్తూ ఉన్నాడు. చూడండి, 17వ వాక్యం, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. మనం ఇంకొక మాటను 16వ వాక్యంలో చూసినట్లయితే, ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను. ఈ మాట చూడండి, సర్వమును ఆయన యందు సృజింపబడును, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడు. చూడండి, 3 విషయాలు. సమస్తము ఆయనను యందు సృజింపబడ్డాయి, ఆయన ద్వారాను ఆయనను బట్టి సర్వమును సృజించబడి. చూడండి, ఇక్కడ కంప్లీట్ డివైనిటీ ఆఫ్ గాడ్, పూర్తి దైవత్వం, ఆయన ద్వారానే సమస్తం ఉన్నాయి. కనిపించే సింహాసనమైనా, కనిపించని సింహాసనమైన అనగా దూతలైన, అధికారులైన,
అన్ని కూడా ఆయన్ని బట్టి, అనగా క్రీస్తే సమస్తానికి ఆధారభూతుడు అని ఇక్కడ చాలా తేటతెల్లంగా చెప్తూ ఉన్నాడు. కనుక దురుపదేశాల నుంచి విశ్వాసులు, కొలస్సీ విశ్వాసులు, లవోదిక విశ్వాసుల్ని కాపాడబడుట కొరకు ఎంతో చక్కగా ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు. అయితే ఇది మనము చదివినప్పుడు 2వ అధ్యాయం 1వ వాక్యం పౌలు ఏ విధంగా చెప్పాడు, ఆ విధంగా లవోదికీయులకు ఆయన చెప్పిన రీతిగానే తర్వాత మెల్లిగా ఆ యొక్క లోకం సంఘంలోకి ప్రవేశించడం మనం చూస్తూ ఉన్నాం. లవోదికీయ సంఘం అంటే మనము దీన్ని 7 కింద చరిత్రకారులు అనగా చరిత్రకు సంబంధించిన పండితులు ఈ విధంగా విభజించారు. ఇప్పుడున్నది లవోదికీయ సంఘ కాలం. కాల విభజన మనం చూసినట్లయితే ఇప్పుడున్నది లవోదికీయ సంఘ కాలం. అందుకే ఇక్కడ లవోదికీయ సంఘంలోకి పౌలు ఏ విధంగా చెప్పాడు, ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు కూడా వారి మీద ఒక నేరారోపణ చేశాడని. ఏంటి ఇప్పుడున్న ఈ కాలంలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే, మనం ప్రకటన గ్రంథంలో ఒక మాట చదివి మళ్ళీ వెనక్కి వద్దాం. మనం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం 17వ వాక్యం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను లేవు, వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనా ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానే ఉండక నులివెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. చూసారంటే ఇక్కడ లవోదికీయ సంఘానితో చెప్తున్నమాట. ఇప్పుడు మనందరికీ తెలుసు, మనం అందరం విన్నదే, లవోదికీయ సంఘ కాలం ఇప్పుడు నడుస్తూ ఉన్నది లవోదికీయ సంఘం. కనుక మనుషులు ఎలాగ ఉన్నారు, యేసు ప్రభువుని రక్షణ పొందారు, ఇంకా అంతే అయిపోయింది. ఇంకా దేవుళ్ళు ఎదగటం గాని, వాక్య విషయంలో ఎదగటం గాని, ఆయన పరిజ్ఞానంలో ఎదగటం గాని, ఆత్మీయ జీవితంలో ఎదగటం గాని ఇవి లేవు. చాలా తక్కువ మంది మాత్రమే ఉంటూ ఉన్నారు. మనం ఎక్కడైనా చూడండి, ఆంధ్ర తెలంగాణ ఎక్కడికి వెళ్ళినా చూడండి, ఆదివారం అందరూ వస్తారు. కొన్ని సంఘాల్లో అయితే మధ్య మీటింగ్లు ఎవరో సరిగ్గా రారు. ఎంతో దుఃఖకరమైన విషయం. నేను పశ్చిమ గోదావరి, మాది తూర్పు గోదావరి జిల్లా అమలాపురం. అయితే అక్కడ మరి మీ సైడ్ ఎలా ఉంటుందో తెలియదు కానీ అక్కడ కొన్ని సంఘాలు ఉన్నాయండి. ఆ సంఘాల్లో ఆదివారం నాడు 300, 350 మంది, 400 మంది కూడా వచ్చేటువంటి సంఘాలు ఉన్నాయి. అయితే మీకు తెలుసా అండి, మధ్య మీటింగ్ లో బుధవారం కానీ లేదా శనివారం మీటింగ్ వెళితే 350 మంది ఉన్న సంఘంలో 30 మంది కూడా లేరండి. ఇది నిజంగా నేను నా కళ్ళతో చూసింది. ఇప్పుడు మీరు కూడా కొన్ని సంఘాలకు వెళ్ళినప్పుడు మరి 350 మంది ఉన్న సంఘాలు మధ్య మీటింగ్లు అనగా శనివారం మీటింగ్ అని ఏదైనా మీటింగ్ వెళితే 30 మంది కూడా లేని పరిస్థితి. లవోదికీయ కాలము జరుగుతోంది చూడండి. ఇక్కడ చల్లగానే లేదు, వెచ్చగానే లేదు. ఆత్మీయత అనేటువంటిది అభివృద్ధిలోకి వెళ్ళట్లేదు. అదే కొలస్సీ సంఘానికి మాటికి పౌలు చెప్తూ ఉన్నాడు. అన్నిటికీ ఆధారభూతుడు ఆయనే, సర్వ సంపదలు ఆయనందే ఉన్నాయి. ఒక మనిషి యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, నీకు అక్కడికి ఏముందో నాకు తెలుసు, ముందు ఆయన రాజ్యాన్ని నీతిని వెతకమని చెప్పాడు. మనిషి యొక్క జీవిత కాలంలో తాను తెలుసుకోవలసింది ఈ భూమి మీద ఉండగానే యేసు ప్రభువుని గురించిన అన్ని విషయాలు, బైబిల్ గురించిన సమస్త విషయాలు తెలుసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ఎదుగుతావో, ఎప్పుడైతే నేర్చుకుంటావో, నువ్వు నేర్పగలుగుతావు. ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటావో దేవుడు నిన్ను ఒక బాణంలాగా కొన్ని ఇళ్లలో గాని, ఒక ఊర్లో గాని, ఒక గ్రామంలో గాని దేవుడు నిన్ను వాడుకుంటాడు. అది ఒక ఊర్లో అవ్వచ్చు, ఒక గ్రామంలో అవ్వచ్చు, లేదా ఒక ఇంట్లో అవ్వచ్చు, లేదా మీ బంధువుల మధ్య అవ్వచ్చు. సరైన సమయంలో దేవుడు నువ్వు నేర్చుకున్న విషయాలను అతి చక్కగా నీ ద్వారా ప్రకటించుకుంటాడు. దానికి స్టెఫనే ఉదాహరణ. స్టెఫను పెద్ద ప్రసంగికుడు కాదు, స్టెఫను ఒక అపోస్తలుడు కాదు, పాస్టర్ కాదు, సేవకుడు కాదు, కానీ కేవలము మరి వంటల దగ్గర వడ్డించేటువంటి ఒక వ్యక్తి. వంటలు వడ్డించడానికి నియమించబడిన 7 వ్యక్తుల్లో ఒక వ్యక్తి. అయితే సరైన సమయం వచ్చినప్పుడు ఆయన ప్రసంగం చేస్తే ఎలా ఉందండి, ఆయన ముఖం చూస్తే అందరూ దేవదూత ముఖం వలె వారికి కనబడినాడు. అతడు మాటలాడుటేందో అతడు అగుపరిచిన జ్ఞానమును వారు ఎదిరించలేకపోయారని రాశారు. కనుక మన యొక్క జీవితంలో ఒక సమయం ఉంటుంది, ఆ సమయంలో దేవుడు నిన్ను ఎక్కడైనా సరే వాడుకుంటాడు. కనుక ఆ వాడుకోవడానికి నువ్వు సిద్ధపరచబడాలి. ఉపయోగపడే పాత్రగా ఉండాలంటే ప్రతి విషయాన్ని చక్కగా నేర్చుకోవాలి. బైబిల్కి సంబంధించిన అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అంతేకాదు ఆత్మీయ జీవితంలో అభివృద్ధిలో ముందుకు సాగాలి. ఒక వ్యక్తి ప్రతి మీటింగ్ లో పాల్గొన్నప్పుడు, ప్రతి మీటింగ్ కి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఆత్మీయంగా అభివృద్ధి పొందుతాడు. ఎందుకంటే దేవుని యొక్క నియమం నెరవేరుతుంది. ఎలాగంటే సహవాసులు ఎదుగుతాడు,
మరి దేవుని యొక్క వాక్యాన్ని వింటాడు, దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకుంటాడు. ఇక్కడ రాయబడిన రీతిగా ఏమని రాయబడిందని ఇక్కడ 2వ అధ్యాయంలో మనం చూసాం, సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారే. 2:2 ఏమని రాయబడింది? సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే డబ్బు కాదండి, అనగా క్రీస్తుని గూర్చిన ఆ జ్ఞానం, క్రీస్తుని గూర్చిన ఆ సంపద, ఆ సర్వ సంపద పూర్తిగా గ్రహింపు కలిగి ఉంటాడు. ఆ వ్యక్తిని దేవుడు వాడుకుంటాడు. చరిత్రే సాక్ష్యం. దేవుడు కొనిన ప్రతి వ్యక్తి బాగా దేవునిలో ఎదిగిన వారే, దేవుని యొక్క వాక్య పరిజ్ఞానంలో ఎదిగిన వారే, లేదా దేవుని కొరకు ఆసక్తి కలిగి పడిన వారే. ఒకవేళ ఆ వ్యక్తి చదువుకున్నా చదువుకోపోయినా దేవుని గురించి వాక్య విషయాలు వింటూ వచ్చిన వారిని కూడా దేవుడు ఈ ప్రపంచంలో బలంగా వాడుకున్నాడు. అందుకే దేవుడు కోరుకునే విషయం సకల ఐశ్వర్యంతో నువ్వు కలిగి ఉండాలి, అనగా క్రీస్తును కూర్చున్నటువంటి ఆ గ్రహింపు, ఆ జ్ఞానము, మర్మమై ఉన్నటువంటి ఆ క్రీస్తుని తెలుసుకోవాలి. లేకపోతే ఏంటి ప్రమాదం అనేటువంటిది ఈ యొక్క పత్రికలో పౌలు మరి 5 విషయాలని మన ముందు పెడుతూ ఉన్నాడు. ఏంటి? ఒకవేళ క్రీస్తును బాగా తెలుసుకోకపోతే, దైవ వాక్యాన్ని బాగా గ్రహింపు లేకపోతే ఏం జరుగుతుంది? మొదటగా మనం చూసాం, చక్కని మాటల చేత నిన్ను మోసపరుస్తారు. చక్కని మాటలు అనగా నువ్వు విన్నటువంటి ఏ వాక్యం అయితే ఉందో ఆ వాక్యం ద్వారా నిన్ను మోసపరుస్తారు. మరి మీ అందరికీ తెలుసు, మరి సాతానుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వాక్యంతో మాట్లాడాడు. కనుక ఈ లోకంలో ఉన్నటువంటి వెలుగు దూత వేషం వేసుకునే వారు కూడా ఇదిగో బైబిల్లో ఎలా రాయబడి ఉంది, అలా రాయబడి ఉందని వాక్యం ద్వారా నిన్ను మోసపరుస్తారు. కనుక క్రీస్తుని గురించి నువ్వు బాగా తెలుసుకున్నప్పుడు నువ్వు ఈ లోకంలో పడిపోకుండా ఉంటావు, లోకంలో కలిసిపోకుండా ఉంటావు. క్రీస్తు కొరకు మంచి సాక్షిగా, వెలిగిచ్చేటువంటి బిడ్డగా, ఈ లోకమందు జీవ జ్యోతుల వలె మీరు కనబడుతున్నారని రాయబడిన రీతిగా అలా నువ్వు ఉంటావు. కనుక ఎందుకు నేర్చుకోవాలంటే మనం మోసపోకుండా ఉండాలి. ఎందుకు మనం దేవుళ్ళు ఎదగాలంటే చక్కని మాటల చేత మనల్ని ఎవరు కూడా పడగొట్టకుండా ఉండడానికి. దేమ ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయినని పౌలు అన్నాడు. కనుక ఎంతో మంది నేటి దినాల్లో దారి తప్పుతున్నారు. దారి తప్పకుండా కాపాడబడ్డానికే మనం దైవ విషయాలను ఎక్కువగా నేర్చుకోవాలి. రెండవది మనం చూద్దాం. 8వ వాక్యం, కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యం. ఆయనను అనుసరింపక, చూడండి ఇక్కడ ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారము అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన, చూడండి మళ్ళీ ఇంకొకసారి ఉపయోగిస్తారండి. ముందు మనం ఎక్కడ చూసాం? 4వ వాక్యంలో చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరుస్తారని. మళ్ళీ 8వ వాక్యంలో చూస్తున్నాం, మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకుని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. చూసారా? మోసం చేత మిమ్మల్ని చెరపట్టుకుని తీసుకుని పోయేవారు ఎవరైనా ఉన్నారేమో, జాగ్రత్తగా ఉండండి. ఇక ఏంటి? తత్వజ్ఞానము నిరర్ధకం, ఎందుకు పనిచేయనటువంటి తత్వజ్ఞానం అది. క్రీస్తు కాకుండా ఈ లోక జ్ఞానము ఎందుకు పనిచేయదు? ఇలా లోక జ్ఞాన విషయాలు లేదా పారంపర్యాలు ఇలాంటివి చెప్పి, లోక సంబంధమైన పాఠాలు చెప్పి నిన్ను పడగొడతారు. కనుక రెండవది మనం చూస్తున్నాము, ఈ విషయంలో జాగ్రత్తగా ఉన్నాం. చూడండి, ఈ చెరపట్టుకుని పోతున్నాడంటే చూడండి, మీ ఊరు, మీ గ్రామం, మీ సిటీలో చూడండి, చిన్నప్పటి నుంచి ఎంతో భయభక్తులతో పెరుగుతారు. మరి ఎప్పుడైతే ఉద్యోగాలు వచ్చి హైదరాబాదు, బెంగళూరు, విశాఖపట్నం లేదా బయట రాష్ట్రాలు వెళ్ళినప్పుడు మరి ఈ యొక్క బ్రదరణ సంఘాలలో పెరిగినటువంటి యవనస్తురాలు ఆ సంఘాలకు వెళ్తున్నారని మీరు చెప్పగలరా? లేదు. చాలా మంది 100కి 90 మంది ఆయా డినామినేషన్కి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటి? ఇదిగో కారణం ఇక్కడ రాయబడింది 8వ వాక్యం. ఏంటి కారణం అంటే చూడండి, తత్వజ్ఞానము చేత ఏం చేస్తున్నారు? ఈ లోక సంబంధమైనటువంటి మూలపాఠాలను చెప్పి చెరపట్టుకుని తీసుకుపోతున్నారు. ఏం చేస్తున్నారు? చెరపట్టుకుని తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. కనుక ఈ ప్రమాదం పొంచి ఉన్నది.
మన యొక్క జీవితంలో అవ్వచ్చు, లేదా మన సంఘంలో అవ్వచ్చు. కనుక జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత, కాపాడవలసిన బాధ్యత మన మీద ఉన్నది. అందుకే మరొక హెచ్చరిక చేస్తున్నాడు. ముందుగా చక్కని మాటలు అన్నాడు. రెండవది నిరర్థక తత్వజ్ఞానం అన్నాడు. తత్వజ్ఞానం, ఫిలాసఫీ. ఈ లోకంలో కూడా మనం చూడొచ్చు, చాలా చోట్ల మరి మేము మర్మాలు చెప్తాం అనేటువంటి సేవకులు కూడా ఉన్నారు. మరి సవాళ్ళు చేయటం, ఇలాంటి యొక్క క్రీస్తు ప్రభువు కాక వేరే విషయాలని చెప్పి ప్రజలను మభ్య పెట్టేవారు. అందుకే చాలా క్లియర్ గా చెప్పాడని, ఆయనను అనుసరింపగా. ఎవరిని? యేసుక్రీస్తుని అనుసరింప. వీళ్ళు చెప్పేటి కూడా లోక విషయాలను జోడించి ఫిలాసఫీ, తత్వజ్ఞానాలు చెప్తూ యేసు ప్రభు గురించి కాక వేరే విషయాలు చెప్పుకొచ్చారు. వీటిలోకి ప్రజలు ఆకర్షితులు అవుతారు. అందుకే మనకివ్వబడినటువంటి సంఘాన్ని మనం కాపాడుకోవాలి. మనం కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోగలుగుతాం అనగా, సకల ఐశ్వర్యం కలిగినటువంటి ఈ వాక్యాన్ని బాగా నేర్చుకోవడం ద్వారా, తెలుసుకోవడం ద్వారా, వినటం ద్వారా, ప్రతి విషయాన్ని పరిశీలించడం ద్వారా మనం నేర్చుకోగలుగుతాం. కనుక పరిశీలించారు కాబట్టే తెస్సలోనిక కంటే బెరయా సంఘస్థులు గనులై ఉన్నారు అన్నారు. గనులే. కనుక మెల్లిమెల్లిగా చల్లని స్థితిలోకి విశ్వాసం వెళ్ళిపోతున్నాడు. నిలువెచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. మనకెందుకులే అనుకునేవారు కొందరు. మనం ఒక ఆదివారం వెళ్తున్నాం కదా అనుకునేవారు కొందరు. కనుక వాక్య విషయములో, వాక్య జ్ఞానంలో, వాక్య పరిజ్ఞానంలో ఎదగాలన్న ఆశ, ఆతృత ఉండాలి. అందుకే ఎవరైనా ఒక రాజు మరి సింహాసనంలోకి వచ్చినప్పుడు, నీవు నీ కొరకు ఒక ప్రతిని వ్రాసి పెట్టుకో అన్నాడు దేవుడు. ధర్మశాస్త్ర గ్రంథంలో మోషేకి దేవుడిచ్చిన ఆజ్ఞ. ఒక వ్యక్తి రాజుగా ఆ సింహాసనంలో కూర్చున్నప్పుడు నీ కొరకు ఒక ప్రతిని రాసి పెట్టుకోవాలి. నీ జీవితాంతం దీన్ని చదవాలి. ఒకవేళ చదివితే నువ్వు వర్ధిల్లుతావు అని చెప్పాను. నీ మార్గాల్ని చక్కగా చేసుకుంటావు, నువ్వు వర్ధిల్లుతావు అని రాయబడింది. కనుక ఇక్కడ మనం లోకంలో ఉన్నటువంటి ప్రమాదం, మొదటిది చక్కని మాటలు, రెండవది తత్వజ్ఞానాలు అనగా యేసుక్రీస్తుని అనుసరింపనటువంటి మాటలు, మూడవది మనం చూద్దాం 18వ వాక్యం. 18వ వాక్యం. కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపం క్రీస్తులో ఉంది. 18, 19 కూడా చదువు. అతి వినయాశక్తుడే దేవదూత ఆరాధన ఎందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొచ్చు, తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును అత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. చూడండి, ఇక్కడ మూడవ యొక్క హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏంటి? శిరస్సును హత్తుకొనని వాడు అనగా క్రీస్తుతో సంబంధం లేదు. అయితే ఏం చేస్తున్నాడు? అతి వినయం కలిగి దేని ఎందు ఆశపడుతున్నాడు? అతను దేవదూత ఆరాధన ఎందు ఇచ్చగలిగి ఉన్నాడు. అనగా దేవుడు కాదు, దేవదూతరాధన అందు ఇచ్చగలిగి ఉన్నాడు. రెండవది ఏం చేస్తూ ఉన్నాడు? ఇతను శిరస్సు హత్తుకోలేదు. రెండవది ఏం చేస్తున్నాడు ఇతనండి? చూచిన వాటిని గూర్చి అనగా వ్యర్థమైన స్వప్నాలు. అక్కడ 1 వేసి కింద రాయబడి ఉందండి. చూడండి, 4 అని రాసి కింద రాయబడి ఫుట్ నోట్ లో చూడని వాటిని గురించి అని పాఠాంతరం. అనగా చూచిన వాటిని అనగా స్వప్నాలు, చూడని వాటిని గురించి అనగా ఏదైతే నిజం కాదో దాని గురించి గొప్పగా చెప్పుకోవచ్చు. ఊరకు ఉప్పొంగుచు. ఎంత క్లియర్ గా రాశారండి! ఉప్పొంగే మాటలు, గొప్పగా చెప్పుకునే మాటలు, చూసినట్లు, చూసినవి మరి ఆ చెప్పబడినవి లేనట్టు చెప్పేటువంటి వారు వీరెవ్వరూ కూడా శిరస్సును హత్తుకోలేదు. శిరస్సును హత్తుకోనని వారు వీళ్ళందరూ. వీరు నీ చుట్టూ పొంచి ఉన్నారు. వీరు సమాజంలో అన్ని చోట్ల ఉన్నటువంటి వారు. వీరు ప్రతి సంఘంలో కొంతమంది ఉంటారండి. నువ్వు అనుకోవద్దు మా సంఘంలో 100కు 100 మంది పరిపూర్ణమైన ఆత్మీయ క్రైస్తవులని. ప్రతి సంఘంలో కూడా శరీర క్రైస్తవులు, ప్రకృతి క్రైస్తవులు ఉంటారు. కనుక వీరి నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవాలి. నీ యొక్క దేవుడు సంఘంలో ఇచ్చినటువంటి ఆ గొర్రెలను కూడా జాగ్రత్తగా కాపాడాలి. లేదా గొర్రె ఎటు పడితే అటు వెళ్ళిపోద్ది. అందుకే గొర్రెలతో అందుకే పోల్చారు. గొర్రె అంత ఆలోచించదు. కనుక కాపాడే బాధ్యత సేవకుని మీద,
పెద్దల మీద, విశ్వాసుల మీద కూడా ఆధారపడి ఉంది. అందుకే ఇక్కడ రాయబడి ఉంది, 3వ హెచ్చరిక చెప్తా ఉన్నాడు, ఇదిగో లోకంలో వీళ్ళు కూడా ఉన్నారు. ఒకళ్ళైతే చక్కని మాటలు చెప్పేవారు, ఒక పక్కన తత్వజ్ఞానాన్ని బోధిస్తూ విశ్వాసులను వాళ్ళ వైపు త్రిప్పుకుని లోకంలో కలిపేసేవారు మరొక పక్క. మూడవది శిరస్సు హత్తుకోరు, అసలు దేవుణ్ణి వారు నమ్మరు. దూతల మీద ఆరాధన కలిగి ఉంటారు, ఇచ్చ కలిగి ఉంటారు, పైకి భక్తిగానే ఉంటారు, కానీ ఎలా ఉంటారు వాళ్ళు? లోపల తోడేలు, వాళ్ళు క్రూరమైనటువంటి తోడేలు, చూడడానికి భక్తి పరులా ఉంటారు. తిమోతి రాసిన పత్రికలో కూడా రాయబడి ఉంది, పైకి భక్తి గల వారే వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారే ఎందురు, అట్టి వారికి విముఖుడు వెండు. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండు, అలాంటి వారి దగ్గరికి అలా దూరంగా ఉండవని ఇక్కడ పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం ఎంత చక్కగా ఈ యొక్క విషయాలను వివరిస్తూ ఉన్నాడు. కనుక నా యొక్క సహోదరులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఎన్ని ప్రమాదాలు ఒక విశ్వాసికి పొంచి ఉన్నాయి. ఎలాంటి మనుషులు ఈ లోకంలో ఉన్నారు. సాతాను దూతలుగా, వెలుగు దూతలుగా ప్రభు బిడ్డల్ని మరి ఇందులోంచి తప్పించడానికి, ఈ వెలుగులోంచి చీకట్లోకి మరలా తీసుకువెళ్ళడానికి, ఈ వెలుగులో ఉన్నటువంటి ప్రజల్ని చీకట్లోకి తీసుకెళ్ళడానికి సాతాను వేసే కుయుక్తులు, సాతాను వేసే తంత్రాలని ఇక్కడ పౌలు మరి తేట తెల్లంగా, చాలా స్పష్టంగా, చాలా క్లియర్ గా మన ముందు, విశ్వాసుల ముందు పెడుతూ ఉన్నాడు. అయితే ఎఫెసీ సంఘానికి మరి ఎన్నో సంవత్సరాలు పౌలు 3 సంవత్సరాల పైగా నేను కన్నీళ్లు కార్చి ఏడ్చాను అన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రకటన గ్రంథంలో చెప్పినప్పుడు ఎఫెసీ సంఘం మరి తోడేలు వస్తాయి జాతకం ఉన్నాడు, ఆ విషయంలో వారిని ప్రశంసించాడు. చూడ, దొంగ అపోస్తులు వచ్చినప్పుడు మీరు కనిపెట్టారని. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఒక విషయాన్ని మరి దేవుడు ముందుగానే ప్రకటించాడు, అది విశ్వాసులకి ఏది కూడా మరి మరుగు చేయక తేట తెల్లం చేశాడు. అందుకే ప్రయోజనకరమైనది ఏది దాచుకొనకని పౌలు అన్నాడు. కనుక విషయాల్ని గ్రహింపు లేని వారు తప్పిపోతారు, పడిపోతారు, కలిసిపోతారు. విషయం యొక్క గ్రహింపు ఉన్నవారు నీ మీదకు వచ్చేటువంటి సాతాను దాడులు, సాతాను వేసే అగ్ని బాణాలని నువ్వు ఆర్పగలుగుటకు శక్తివంతులుగా నిలబడతావు. అగ్ని బాణాలు వేస్తా ఉంటాడని నువ్వు పడిపోవు, నువ్వు తప్పిపోవు, నువ్వు నిలువెచ్చని స్థితిలోకి వెళ్తావు, ఇంకా ప్రభు కొరకు మండుతావు, ఇంకా ప్రభు కొరకు గొప్పగా ఉంటావు. అందుకే చివరిగా ఇంకొక మాట చెప్పాడు చూడండి, ప్రమాదం, 4వ ప్రమాదం, 22వ వాక్యం, 22 చూడండి, కలిసి ఉంది 20-22. మీరు క్రీస్తు కూడా లోకం యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను, పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అనే విధులకు మీరు లోబడనేలా క్వశ్చన్ మార్క్, ప్రశ్న చిహ్నం ఉంది. అవన్నీ వాడుకుంట చేత నశించిపోవు. అట్టివి స్వేచ్ఛారాధన విషయంలో, వినయ విషయంలో, దేహ శిక్ష విషయంలో జ్ఞాన రూపకమైనవి ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో ఏ మాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. ఇక్కడ మనం చూసినట్లయితే మరొక హెచ్చరికను మనం చూడొచ్చు, మనుష్యుల ఆజ్ఞలు, పద్ధతులు. ఏమని రాయబడిందండి? మనుష్యుల ఆజ్ఞల పద్ధతి. ముందు చక్కగా విశ్వాసంలో ఎంతో చక్కగా ఎదుగుతూ ఉన్నాడు, వాక్యానుసారంగా ప్రారంభించాడు. మెల్లిగా ఏమైందంటే మరి మనుష్యుల ఆజ్ఞలు, పద్ధతులు వచ్చేసినాయి. అంటే దేవుని ఆజ్ఞలు, దేవుని పద్ధతులు కాక మనుష్యుల ఆజ్ఞలు, మనుష్యుల పద్ధతులు. యేసు ప్రభు కూడా చెప్పాడు, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించగా ఏం చేశాడు? నన్ను వ్యర్థముగా ఆరాధించరే పారంపర్యాచారాలు, మనుషుల ఆజ్ఞలు, మనుషుల పద్ధతులు, వీటిని అనుసరించటం. కనుక ఈ విషయంలో మనుషుడు తెలియకుండానే ఇందులో పడిపోతాడు. ఎవరో చెప్పిన పద్ధతులు, ఎవరో చెప్పిన ఆజ్ఞల్లో మనుషుడు పడిపోతా ఉంటాడు. కనుక ఇలాంటి విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండమని పౌలు వివరించాడు. కనుక వాక్యం యొక్క గ్రహింపు ద్వారా ఈ విషయాలను మాత్రము మనం కనిపెట్టగలం. ఒకవేళ వాక్య గ్రహింపు లేకపోతే, క్రీస్తు వాక్యాన్ని సమృద్ధిగా నివసింపజేయకపోతే, క్రీస్తు యొక్క వాక్యాన్ని మనలో పెట్టుకోనకపోతే మెల్లిగా వీటిల్లో పడిపోయే ప్రమాదం ఉంది. కనుక ఈ విషయాల యొక్క గ్రహింపును మనం కలిగి ఉండాలి. అందుకే ఒకవేళ అలా ఉంటే ఘన విజయం నీదే, ఘన విజయము నీదే. ముందుగా క్రీస్తు యొక్క దైవత్వం గురించి చెప్పాడు. క్రీస్తు ప్రభు ద్వారానే ఈ లోకము సృష్టి నిర్మించబడింది. కంటికి కనిపించేవైనా కనిపించనవైనా అన్ని ఆయనవేని క్రీస్తు దైవత్వం గురించి ముందుగా వివరిస్తూ
రెండవది, ఈ లోకములో మనుష్యుడు ప్రభువును గనక పూర్తిగా తెలుసుకోకపోతే ప్రమాదం ఉన్నది, ప్రమాదం పొంచి ఉన్నది. అది వ్యక్తిగతంగా సాతాను తంత్రాల ద్వారా టార్గెట్ చేసి నిన్ను క్రీస్తులోనికి తప్పించే ప్రయత్నం చేస్తాడని కొన్ని ఉదాహరణలు నీ ముందెడుతూ, ఒకవేళ నువ్వు గనక యేసుక్రీస్తు ప్రభువులో స్థిరంగా ఉన్నట్లయితే, ఈ విషయాలు గనక నువ్వు జాగ్రత్త కలిగి ఉన్నట్లయితే విజయం నీదే అని చెప్తూ ఈ పత్రికను ముగిస్తూ ఉన్నాడు. విజయం ఎలా అంటాడు? ఘన విజయం అంటాడు. ఎలాంటి విజయం? మామూలు విజయం కాదు, ఘన విజయం. నీ చేత జయోత్సవం చేయంతాడంటే యేసు ప్రభు. చూడండి ఆ మాటను మనం చూద్దాం. 15వ వాక్యం కలిసి ఉందండి. 15వ వాక్యం 13-15. మరి అపరాధం వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణము గాను మనకు విరోధం గాను నుండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసి ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహటముగా వేడుకకు కనుపరిచని. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక యుద్ధంలో గెలుపొందిన రాజు మరి ఓడిపోయిన రాజుని గాని ఆ వ్యక్తులు గాని బాహటంగా బయటికి తెచ్చి వేడుకగా కనుపరుస్తారు. అదే పదాన్ని ఇక్కడ ఉపయోగించడం జరిగింది. కనుక నీవు ఈ పరిస్థితులన్నింటినీ కూడా దాటి కనుక వచ్చినట్లయితే, ఎలాంటి విషయాల్లో జాగ్రత్త కలిగి క్రీస్తులో నువ్వు ఎదిగినట్లయితే దేవుడు నీ ద్వారా సిలువ చేత జయోత్సవం చేస్తాడు, విజయోత్సవంతో ఊరేగిస్తాడని మనం కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా మనం చూస్తాం. అత్యధిక విజయాన్ని కలగజేస్తాడని రోమియోలకు రాసిన పత్రికలో కూడా మనము చూస్తూ ఉంటాం. కనుక నీ నుండి మరి దేవుని ప్రేమ నుండి నిన్ను ఎవరు ఎడబాపలేరు గాని ఈ లోకంలో మనుషుల ప్రేమ ద్వారా, మనుషుల ఆజ్ఞల పద్ధతుల ద్వారా, చక్కని మాటల ద్వారా, తత్వజ్ఞానం ద్వారా శిరస్సు హత్తుకొనని వారు ఎలాంటి వారి ద్వారా ప్రమాదం పొంచి ఉంది గనక నీవు దేవునిలో ఎదిగి క్రీస్తు ఐశ్వర్యంలో సకల గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం గనక కలిగిన వాడు అయితే నువ్వు క్రీస్తు వరకు బహుబలంగా వాడబడతావు. అంతేకాదు బహుబలంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. అంతేకాదు క్రీస్తు ద్వారా ఘన విజయం, క్రీస్తు ద్వారా ఘన విజయం. కనుక ఎంత గొప్ప దేవుడు! ఆయన యొక్క వాక్యాన్ని మన భాషలో మనకు అందించాడు. సాధారణంగా 100-200 బైబిల్లే, కానీ ఇది నీ చేతికి ఇవ్వడానికి కొన్ని లక్షల మంది తమ ప్రాణాలు ఇట్టారు. రక్తపాతం జరిగింది. నీకు తెలుసా? ఈ బైబిల్ నీ భాషలో నీ దగ్గర రావడానికి కొన్ని లక్షల మంది చనిపోయారని ట్రాన్స్లేషన్ చేశారన్న కారణంతో అగ్నితో వేసేశారు రాజులు. దేవుడు తన వాక్యాన్ని వెదజల్లడానికి, సువార్తను వెదజల్లడానికి ఏ విధంగా మరి దేవుడు మరి బైబిల్ లేఖకుల్ని మరి ఉపయోగించుకున్నాడు, ఆ విధంగా ట్రాన్స్లేషన్ కొరకు కూడా దేవుడు అన్ని దేశాల్లో ఉపయోగించుకున్నాడు. ఎంతో మంది హతసాక్షులయ్యారు. కనుక మన భాషలో దేవుడు మనకు ఈ బైబిల్ని ఇచ్చాడు. కనుక ఈ బైబిల్ని మనం బాగా చదువుదాం, బాగా నేర్చుకుందాం, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిద్దాం. కనుక ఇలాంటి ప్రమాదంలో పడిపోయిన వారిని మనం రక్షిద్దాం. కనుక లవోదిక సంఘ కాలంలో ఉన్నాం, నుడివెచ్చని స్థితి. కనుక విశ్వాసి జీవితంలో అభివృద్ధి చెంది క్రీస్తు రాజ్య వ్యాప్తిలో ఉపయోగపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విధంగా మనం అందరం ముందుకు సాగుదాం. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని అందరినీ దీవించునుగా. మరి గుజరాత్ లో అదే విధంగా బోర్డర్ ఏరియాలో జరుగుతున్న పరిచర్య కొరకు మీరు అందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మరి నాకు 2 కుమార్తెలు, మరి 2 కూడా ఎగ్జామ్స్ రాస్తున్నారు. మంచి రిజల్ట్ వచ్చినట్లుగా మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసింది కోరుచున్నాం. మొదటి అమ్మాయి పేరు కరుణ, మరి BCA ఎగ్జామ్ రాసి ఉన్నారు. రెండో అమ్మాయి శాంతి 12th ఎగ్జామ్స్ రాస్తున్నారు. వారి కోసం కూడా ఇక్కడ జరిగే పరిచర్య కోసం, మరి బోర్డర్ ఏరియా జరిగే స్వార్థ పరిచర్య కోసం కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ ఇజ్రాయెల్ అన్నా, ఒక్క నిమిషం. ఇజ్రాయెల్ అన్నా అన్మ్యూట్ అవ్వండి. సరే, వాక్యం అందించిన దేవుని సేవకులు తిమ్మోతి అన్న గారికి ప్రభునామములు వందనాలు. అన్న పరిచర్య కొరకు, సేవ కొరకు
కుటుంబం కొరకు మన ప్రార్థనలు ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. అనంతపురం నుంచి ఫ్రాంక్లిన్ అన్న ముగింపు ప్రార్థన చేస్తారు. దయాళైన గొప్ప తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువ, వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మా జీవితంలో మరొక నూతన దినం అనుగ్రహించి ఈ ఉదయకాలం పరిశుద్ధమైన, పవిత్రమైన, అమూల్యమైన పాదసంలో చేరే భాగ్యాన్ని ఇచ్చానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. అంతేకాదు ప్రభువ, అమూల్యమైన సత్యాలు మేము విన్నాము. అవి మా హృదయంలో నింపుకొని వాక్యానుసారమైన జీవితం మాకు అందరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అవునైనా ప్రభు చెప్పిన నా మార్గములు నా మార్గముల ప్రకారం మీరు నడవాలని సెలవిచ్చారని స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. సాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. జూమ్ యాప్ లో కనెక్ట్ అయిన సహోదరుల నిమిత్తము, సహోదరుల నిమిత్తము, అందరి నిమిత్తము ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాలుగా చేరారని నేను అనుకుంటున్నాను. అయితే కుటుంబాల కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ మరిపెడుతున్నాము. స్వామి సాయం దయచేయండి. వెయ్యి ప్రయాసాలతో నైనా కొనసాగిస్తున్నటువంటి ఈ యొక్క ప్రభునైనా జూమ్ యాప్ను దయతో జ్ఞాపకం చేసుకోండి. బర్నబాసును ఆయన చేస్తున్న సేవను, కుటుంబాన్ని దయతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ మరిపెడుతున్నా. ప్రత్యేకంగా నాయన సహోదరుడు గుజరాత్ నేను ఆ ప్రాంతం నార్త్ ఇండియాలో జరుగుతున్నటువంటి ఆ సువార్త నేను దయతో జ్ఞాపకం చేసుకోండి మా ప్రభువా. అయితే వారు ప్రభువా స్వేచ్ఛగా చేయడానికి వీల్లేదు, దొంగల్లాగా వాళ్ళు సువార్త చేస్తున్నారు. నాయన దయతో జ్ఞాపకం చేసుకోండి మా ప్రభువా. అవునైనా స్వతంత్రము లేదు, అయితే సువార్త చేయడానికి వీలు లేదు. అయితే నేను సువార్త మధ్యప్రదేశ్ అయితే ప్రభు ప్రత్యేకంగా వారినైనా మందిరాలు కట్టకూడదు, ప్రార్థన చేయకూడదు అని చాలా తొందరలు జరుగుతున్నాయి. వాటిని అలాగే మణిపూర్ నిమిత్తం కూడా ప్రార్థన చేస్తున్నాం. దయతో జ్ఞాపకం చేసుకున్నాయన ఇజ్రాయేల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధము నిమిత్తము ప్రార్థన చేస్తున్నాము నాయన. యుక్రెయిన్ రష్యా యుద్ధం నిమిత్తము ప్రార్థన చేస్తున్నాము నాయన. క్రైస్తవుల మీదనే ఈ దండయాత్రలు జరుగుతున్నాయి. దయతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. దీనికి అన్నిటికీ పరిష్కారం చేయగలిగినట్టు మీరే. అందుని బట్టి మీరు సెలవు యెహోవాని ప్రభు సైన్యములకు అధిపతి అని యెహోవాని సెలవిచ్చారు. అవునైనా వారి పక్కన మీరు సైన్యములకు అధిపతిగా ఉండి ఆ యుద్ధాలు జరిగిస్తున్నారు. వాటిని పరిష్కారం దయచేసి కనపరుచుకోమని ఈ ఉదయకాల జీవితం నింపమని ప్రార్థన చేస్తున్నాం. లోకంలోకి వెళుచుండగా నాయన మా హృదయాల్లో ఉన్న ఆ మాటల ప్రకారం మా జీవితాలు కొనసాగించే భాగ్యం దయచేయమని ప్రార్థన. ఎక్కడ తిరిగాను ఏమి ఏ అపవాది మాకు నాయన ప్రభు ఏమి చేయలేడు. అయితే నేను అపవాదికి చోటిస్తే అన్ని చోట్ల పడిపోతాం. అలాంటి స్థితి రాకుండా మీరే సాయం దయచేయమని ఈ ఉదయకాల దీవెనలతో నింపమని మమ్మల్ని తగ్గించుకోవడం హెచ్చిస్తూ మీ ప్రియ కుమారుడు, మా ప్రభు, మా రక్షకుడు, మా విమోచకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.